ఎవరిబడి ఇవాళ ఒక రెగ్యులర్ కస్టమర్ బర్త్డే అందరం విష్ చేద్దామా? ఓకే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ ఇందు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. మావా, ఇప్పుడు జరగబోయే సీను స్పెషల్ గా నీకోసమే. ఎందుకురా? వెయిట్ అండ్ వాచ్ రా. వీడు మళ్ళీ ఏం పెంట పెడతాడో ఏంటో. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. మేనేజర్ చెప్పండి సార్. ఈరోజు నా బర్త్డే కూడా, నాకేం విష్ చేయరా? బర్త్డేనా? బర్త్డేనా సార్? ఏమా అందరూ ఇక్కడికి రండి. మేనేజర్, అంతమంది ఎందుకు? బిజినెస్ టైంలో ఎవరి పనిలో వాళ్ళు ఉండాలి కదా. నాకు అక్కడుంది చూసారా బంగారి, తనని మాత్రం రమ్మని చెప్పండి. ఓకే బంగారి, ఇక్కడికి రామ్మా. వస్తున్నాను సార్. ఏం చేస్తున్నావురా నువ్వు? బంగారి, సార్కి విష్ చేయమ్మా. నేనా సార్? ఏమ్మా? లేదు సార్, నాకు ఒంట్లో బాగోలేదు. వేరే ఎవరినన్నా. ఎంతసేపు బాగానే ఉన్నావు కదా, విష్ చెయ్యి. మనం కస్టమర్స్ని సాటిస్ఫై చేయాలి కదా. యా, కేక్ తీసుకుని రా బాబు. ఓకే సార్, ఇదిగోండి సార్. వెళ్ళి నైఫ్ తీసుకురామా. హ్యాపీ బర్త్డే. నో 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 నో. మీరు అక్కడ చేసిన పర్ఫార్మెన్సే ఇక్కడ కూడా చెయ్యాలి. అప్లికేషన్ ఫామ్ తీసుకొని వచ్చాను. 2 రోజుల్లో ఫీ కట్టి కాలేజీలో చేరాలి. బంగారి, నేనేమైనా? అమ్మా, నేను చూసుకుంటానమ్మా. ఇదిగో చూడు, నీకింక వేరే ఆప్షనే లేదు, నువ్వు పాడే తీరాలి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, చూడరా. హ్యాపీ బర్త్డే టు డియర్ ఫ్రెండ్, హ్యాపీ బర్త్డే టు యు. ఓకే, నాట్ బ్యాడ్. బాగానే పాడుతున్నావు, మంచి పర్ఫార్మెన్స్. ఇదిగో టిప్స్. దీనికోసమే ఒకటి నీతో పాటు తిరుగుతూ ఉంటుందే, ఇది దానికివ్వు, నాకొద్దు. ఏమైనారా రవి, నువ్వు చేసిన మొత్తం పన్ను కలిపి తను ఒకే కౌంటర్ చెల్లిపోయిందిరా. తను వేరే లెవెల్ రా. రేయ్, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నీ పొగరు అస్సలు అనగడం లేదు. చూడు, నీ సంగతి చూస్తా. షిట్. అక్క, పెద్ద అక్క. ఇంద్రాణి, అక్క నీకోసం ఏం తీసుకొచ్చిందో చూడు. అక్క, ఎంతైనా నీకు నీ చిన్న చెల్లి అంటేనే ఇష్టం కదా. నా కష్టం, నా చదువు గురించి నీకు ఎలాంటి దిగులు లేదు. అక్క అక్క. వచ్చిందో లేదో అప్పుడే మొదలు పెట్టావు. లేకపోతే ఏంటమ్మా, నేను నా కాలేజ్ ఫీ కట్టాలని అక్కకి చెప్తూనే ఉన్నాను కదా. తను ఎదుగో. అక్క, ఇందులో నువ్వు అడిగిన డబ్బులున్నాయి. రేపే అమ్మని తీసుకుని వెళ్ళి కాలేజ్లో అడ్మిషన్ చేసాయి. థ్యాంక్స్ అక్క. నాకు తెలుసు నువ్వు ఎలాగైనా డబ్బులు తీసుకుని వస్తావని. ఇప్పటి వరకు దాన్ని తిట్టావు కదా, ఇంతలోనే ప్లేట్ మార్చావా? నేను నా అక్క మీద కోపడతాను, నీకెందుకు?
బంగారి హ్మ్? ఇలా రా. ఏంటమ్మా? రావి. ఏమైందమ్మా? నిజం చెప్పు, నీకంత డబ్బెక్కడిది? ఝాన్సీ మేడం దగ్గర. ఝాన్సీ మేడం దగ్గర? ఆవిడ దగ్గర తీసుకున్నావా? ఎందుకు ఈ పని చేసావు బంగారి? ఆవిడ గురించి ఏమనుకుంటారు? ఇలా పనిలో చేరిందో లేదో డబ్బు తీసుకుందాం తక్కువగా అనుకోరా? మనకి 1,00,000 సమస్యలుండొచ్చు. అది మనం పనిచేసే చోట చూపించామంటే మనకి అక్కడెవరూ మర్యాద ఇవ్వరు. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. లేదు బంగారి, నువ్వు చేసింది పెద్ద తప్పు. నీ మీద ఎంత నమ్మకం పెట్టుకొనుంటారు, ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నావు. ఇందులో నువ్వు కోప్పడేంత ఏముందమ్మా? మనం పనిచేసే చోట సాలరీ అడ్వాన్స్గా తీసుకోవడం తప్పు కాదు. రేపటి నుంచి నా జీతంలో అది కట్ చేసుకుంటారు. అది నా డబ్బులే కదమ్మా. సరే, మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి నాన్న ఎన్నిసార్లు అడ్వాన్స్ ఇచ్చుంటారు? ఇది కూడా అంతే కదా. లేదు బంగారి, అయినా నువ్వు... నేను ఝాన్సీ అమ్మ దగ్గర అడ్వాన్స్ తీసుకోలేదు. ఈ డబ్బులు నేను వేరే చోట పనిచేసి సంపాదించాను. ఎక్కడ? నేను వేరే చోట పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. నువ్వేమీ కంగారు పడకమ్మా. నీ కూతురు ఆత్మాభిమానం కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. అది సరే కానీ రేపు నా జీవితంలోనే చాలా ముఖ్యమైన రోజు. పొద్దున్నే లేవాలి. నేను ఇప్పుడు వెళ్ళి పడుకుంటాను, సరేనా? అంతా అరేంజ్ చేసినట్టు చేసేసాను సార్. అత్తయ్య వచ్చే టైం అవుతుంది. నో ప్రాబ్లం సార్, అంతా రెడీగానే ఉంది. అల్లుడు, ఏంటి అల్లుడు ఇది? నువ్వు చెప్పింది ఓకే, రాహుకేతువులను వెనకేసుకుని తిరుగుతున్నా. ఇంకా కేతు ఎక్కడా రాలేదే. అవును, ఎటెళ్ళుంటుంది కేతు? ఎవరైనా చూస్తే తప్పుగా అనుకోరా అల్లుడు. మావయ్య, నలుగురు చూసి మాట్లాడుకునేటట్టు బతికితేనే బతికినట్టు మావయ్య. సరిపోయింది. రవి, కూర్చుందామా? ది గ్రేట్ ఝాన్సీ అమ్మ వచ్చేంత వరకు ఇక్కడ ఎవ్వరూ కూర్చోకూడదు. అది ఇక్కడ రాయని రూల్ ఆఫ్ లా. ఏంటి ఇదంతా చాదస్తం కాకపోతే? చిల్ బేబ్, వచ్చేస్తారులే. ఓకే. దేర్ షీ ఈజ్. అందరూ వచ్చేసారా? బంగారి ఎక్కడా? రవితో పోటీ అనేసరికి భయపడి పారిపోయిందేమో. లేకపోతే అల్లుడు చదువుకున్న చదువేంటి, స్థాయి ఏంటి? ఇంటికి వెళ్ళాక కూర్చొని ఆలోచించుకుని ఉంటుంది. అయ్యయ్యో, పోటీ తనతోనా? మనం ఎక్కడ గెలుస్తామని నైట్కి నైటే ఊరు వదిలి వెళ్ళిపోయి ఉంటుంది.